నమస్తే, నేను మీ శశికాంత్ వాల్మీకి ఫ్రమ్ సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, జేఎల్ఎం అప్కమింగ్ నోటిఫికేషన్ కొరకై మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ పర్యవేక్షణలో 4 months రిజల్ట్ ఓరియంటెడ్ ఆఫ్లైన్ కోచింగ్, అదేవిధంగా ఆన్లైన్ కోర్సు మీకు 21 ఏప్రిల్ నుంచి రిలీజ్ చేయబోతా ఉన్నాం. 21 ఏప్రిల్ నుంచి ఆఫ్లైన్ బ్యాచ్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. 21 ఏప్రిల్ నుంచి ఆన్లైన్ వాళ్ళకు కూడా ఒక సిస్టమేటిక్ షెడ్యూల్ ఇచ్చి స్టార్ట్ చేయబోతా ఉన్నాం. సో ముందుగా ఆన్లైన్ కోర్స్ గురించి ఒక్కసారి మీకు ఈ వీడియో ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సాయి మేధా .in యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మన యాప్ నేమ్ వచ్చేసి సాయి మేధా .in. ఈ ఆన్లైన్ కోర్స్ కొరకి ఈ ఆన్లైన్ కోర్సు ఫీచర్స్ ఒక్కసారి మీరు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా, ఏపీ రాష్ట్రం తీసుకున్నా, ఏ స్టేట్ తీసుకున్నా కూడా ఇట్లాంటి ఒక పద్ధతిగా వీడియో లెక్చర్స్, కొత్త వీడియో లెక్చర్స్తో మీ ముందుకు వచ్చిన సంస్థ ఏదైనా ఉంది అంటే అది మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఎంతోమంది ఆల్రెడీ ఈ కోర్సుని ఉపయోగించుకుంటున్నారు, కోర్స్ కూడా కంప్లీట్ చేస్తున్నారు, ఎగ్జామ్స్ కూడా రాసేశారు. మళ్ళీ కొత్త టెస్ట్ సిరీస్ కూడా 21 ఏప్రిల్ తర్వాత మీకు టెస్ట్ సిరీస్ కూడా ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ టెస్ట్ సిరీస్ కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ కోర్సు గురించి ఒకసారి వివరాల్లోకి వెళ్తే, తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్ వీడియో లెక్చర్స్ ప్రొవైడ్ చేస్తున్న ఏకైక సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ అని నేను గర్వంగా చెప్పుకుంటున్నాను. మీరు ఏది తీసుకున్నా ఉంటే తెలుగు మీడియం ఉంటుంది, లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, లేదంటే మిక్స్డ్ ఉంటుంది. కానీ తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి సపరేట్గా కంటెంట్ ఇస్తున్న సంస్థ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. ఇది మొదటి పాయింట్. తర్వాత ప్రతి సబ్జెక్ట్లో టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్, అంటే కంటెంట్ అంటే ఏదో సబ్జెక్ట్ ఒక 10 గంటలు 20 గంటలు కంప్లీట్ చేసేసి ఆ వీడియోలు ఇచ్చేసి కాకుండా సబ్జెక్ట్లో టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ ప్రొవైడ్ చేయడం. తర్వాత హై లెవెల్ కంటెంట్, అంటే గత పేపర్ని దృష్టిలో పెట్టుకొని, గత ఎస్పీడీసీఎల్ 2023లో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ పేపర్ని దృష్టిలో పెట్టుకొని హై లెవెల్ కంటెంట్ అంటే ఏంటి సార్ అంటే, మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో 10th క్లాస్ అయిపోయిన వాళ్ళకి పాలిసెట్స్ స్టార్ట్ చేస్తే, డిప్లొమా వాళ్ళకి ఈసెట్తో పాటుగా డిప్లొమా బేస్డ్ జాబ్స్, జూనియర్ లైన్మెన్ వాళ్ళకి, ఐటీఐ వాళ్ళకి జూనియర్ లైన్మెన్, బీటెక్ కంప్లీట్ అయిపోయిన వారికి ఏఈ, ఏడబ్ల్ఈ, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, సబ్ ఇంజనీరు, రకరకాల కోర్సెస్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. అయితే గత ఈసెట్లో అత్యధిక ర్యాంకులు రావడానికి, స్టేట్ ఫస్ట్ ర్యాంక్తో పాటుగా టాప్ 10లో 10కి 10 ర్యాంక్స్, 10కి 9 ర్యాంక్స్, 10కి 8 ర్యాంక్స్ రావడానికి కారణమైన కంటెంట్ హై లెవెల్ కంటెంట్. ఈ హై లెవెల్ కంటెంట్ కూడా కొన్ని ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ మిషన్స్ కావచ్చు, పవర్సన్ కావచ్చు, మెజర్మెంట్స్ కావచ్చు, ఈ విధంగా ఈ కంటెంట్ని మీకు యాడ్ చేయడం జరిగింది. డిప్లొమా వాళ్ళకి మేము ఏదైతే ఇస్తున్నామో ఆ కంటెంట్ని మీకు యాడ్ చేయడం జరిగింది. తర్వాత టెస్టులు, ఈ టెస్టుల గురించి మాట్లాడే కంటే ముందుగా స్టూడెంట్ ఎలా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏ పద్ధతిలో ఫాలో కావాలంటే ఈ వీడియో లెక్చర్స్, టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ వాచ్ చేసుకోవాలి. హై లెవెల్ కంటెంట్ కూడా ఆ సబ్జెక్ట్ సంబంధించిన ఉంటే, సపోజ్ మిషన్స్ ఉంటాయి, మెజర్మెంట్స్ ఉంటాయి, ఆ వీడియో లెక్చర్స్ హై లెవెల్ కంటెంట్ కూడా వాచ్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే సెల్ఫ్ టెస్ట్లు ఉంటాయి. ఇక్కడ సెల్ఫ్ టెస్ట్లు మెన్షన్ చేశాను నేను ఇక్కడ. సో ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి 7 సెల్ఫ్ టెస్ట్లు ఏ కోచింగ్ సెంటర్ తీసుకున్నా కూడా మీకు ఒక సబ్జెక్ట్ కంప్లీట్ అయిపోతే, ఒక ట్రాన్స్ఫార్మర్ కంప్లీట్ అయిపోతే 50 మార్కులు ఎగ్జామ్ కండక్ట్ చేయడం గగనం. మరి అట్లాంటిది మన సాయి మేధా కోచింగ్ సెంటర్లో ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి చాప్టర్కి ఇప్పుడు ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ 7 ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది, సెల్ఫ్ టెస్ట్లు. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఏసీకి 3, బ్యాటరీస్కి 6, మ్యాగ్నెటిజంకి 4, బేసిక్ ఎలక్ట్రానిక్స్ 5, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్స్కి ఒక 5, డీసీ మిషన్స్కి ఒక 5, ఇండక్షన్ మిషన్స్ 6, సింక్రనస్ 6, ఎలక్ట్రికల్ మెజర్మెంట్స్ 5, నెక్స్ట్ జనరేషన్, పవర్ సిస్టంలో జనరేషన్ 5 టెస్ట్లు, టీఎన్డి 8 టెస్ట్లు, ఎర్తింగ్ ఒక 2 టెస్ట్లు, ఇల్యూమినేషన్ పైన ఒక 2 టెస్ట్లు, నెక్స్ట్ పవర్ ట్రాన్స్ పైన 2 టెస్ట్లు. పవర్ ట్రాన్స్ అంటే మీకు లాస్ట్లో చాప్టర్లో యాడ్ అయిపోయింది, అది పవర్ ట్రాన్స్, ఏసీఆర్, ట్రయాక్ ఇవి. సో మొత్తం మీద ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి చాప్టర్ పైన మినిమం 20 బిట్ల నుంచి మ్యాక్సిమం 30 బిట్లు, ప్రతి దాంట్లో వస్తే 30 బిట్లు కండక్ట్ చేయాలి. అంటే దాదాపుగా మీరు ఇక్కడ టెక్నికల్ మాత్రమే మెన్షన్ చేశాను, నాన్ టెక్నికల్ కూడా యాడ్ చేసుకుంటే దాదాపుగా ఒక 200 పైన టెస్టులు మీరు రాయబోతారు. సెల్ఫ్ టెస్టులు అంటే మీరు వీడియో లెక్చర్స్ వాచ్ చేసుకున్న తర్వాత, హై లెవెల్ కంటెంట్ వాచ్ చేసుకున్న తర్వాత సెల్ఫ్గా
మీరు టెస్ట్ రాసుకోవడానికి సెల్ఫ్ టెస్ట్ పెట్టాం. ఎప్పుడు ఏ సబ్జెక్ట్ కావాలంటే ఎనీ సబ్జెక్ట్, ఎనీ టైం, ఎనీ నెంబర్ ఆఫ్ టైమ్స్, ఎనీ ప్లేస్ యూ కెన్ వాచ్ ద వీడియోస్. వాచ్ చేసుకున్న తర్వాత ఈ సెల్ఫ్ టెస్ట్ రాసుకుంటారు. రాసుకున్న తర్వాత ఆ సబ్జెక్ట్ అయిపోయిన తర్వాత మేము ఒక సబ్జెక్ట్కి ఇంత డ్యూరేషన్ అని టైం ఇస్తాం. అంత లోపల ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత సబ్జెక్ట్ వైజ్ 1 నుంచి 3 వరకు లైవ్ గ్రాండ్ టెస్ట్ షెడ్యూల్ ఇవ్వబోతా ఉన్నాం. లైవ్ అంటే ఇప్పుడు మిషన్ చదవడానికి ఒక 1 వీక్ ఇచ్చామనుకో, 1 వీక్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేయాలి, వీడియో లెక్చర్స్ వాచ్ చేయాలి, హై లెవెల్ కంటెంట్ కంప్లీట్ చేయాలి, మేము ఇచ్చిన సెల్ఫ్ టెస్ట్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి జేఎల్ఎం, అవి కూడా చూసుకున్న తర్వాత ప్రీవియస్ ఈసెట్ బిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, అవి కూడా చూసుకున్న తర్వాత మీరు 1 to 3 లైవ్ గ్రాండ్ టెస్ట్ ప్లాన్ చేయబోతా ఉన్నాం. ప్రతి సబ్జెక్ట్కి ట్రాన్స్ఫార్మర్ ఉందనుకోండి ఒక 30 నుంచి 50 బిట్లు, డీసీ మిషన్ ఉందనుకోండి 30 నుంచి 50 బిట్లు, దాని వెయిటేజ్ బట్టి. సపోజ్ ఎర్తింగ్ ఉందనుకోండి ఒక 2 టెస్టులు రాస్తే సరిపోతుంది, 30 to 50. ఆ విధంగా లైవ్ టెస్టులు కండక్ట్ చేస్తాం. దాని తర్వాత టోటల్గా ఈ సబ్జెక్ట్ వైజ్ అయిపోయిన తర్వాత ఒక మీకు హ్యాండ్అవుట్స్ కూడా వీడియో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కంటెంట్లో మేము ఆఫ్లైన్ వాళ్ళకి ఏవైతే హ్యాండ్అవుట్స్ ఇస్తున్నామో ఆ హ్యాండ్అవుట్స్ వీడియో ఎక్స్ప్లెనేషన్ మీకు ఈ కంటెంట్లో యాడ్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ సబ్జెక్ట్ వైజ్ ఈసెట్ బిట్స్ ఉంటాయి. లాస్ట్లో చివరిలో 10 మార్క్ జేఎల్ఎం ఎగ్జామ్స్. క్లారిటీగా మళ్ళీ ఒకసారి చూద్దాం. తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా నెంబర్ 1 ఏ దానితోనే కంపేర్ చేసుకోండి. చేసుకున్న తర్వాతనే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత చెక్ చేసుకోండి. సబ్జెక్ట్ వైజ్, టాపిక్ వైజ్ వీడియో లెక్చర్స్ వాచ్ చేసుకోండి, హై లెవెల్ కంటెంట్ వాచ్ చేసుకోండి, సెల్ఫ్ టెస్ట్లు రాసుకోండి. హ్యాండ్అవుట్ వీడియోస్, ఈ హ్యాండ్అవుట్స్ ఆఫ్లైన్లో ఇస్తున్న హ్యాండ్అవుట్ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఉన్నాయి, అవి మీరు ఆ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా చూసుకోవచ్చు. తర్వాత చాప్టర్ వైజ్ ఈసెట్ బిట్స్ చూసుకోవచ్చు. 10 మార్క్ జేఎల్ఎం ఎగ్జామ్స్ ఫైనల్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కొత్త వీడియోస్ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ అక్టోబర్లో నోటిఫికేషన్ అన్నప్పుడు స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు మనం తెలుగు, ఇంగ్లీష్ కొత్త వీడియో లెక్చర్స్ డెవలప్ చేశాము, ఇంకా చేస్తూ ఉన్నాము. ఇంకా ఎంతో అప్డేట్తో మేము ముందుకు వస్తాం. దీనికి మీరు చేయవలసింది saimeeda.in తెలుసుకోండి. 10 మంది తెలుసుకోండి. అక్కడ తీసుకున్న వాళ్ళు ఇంకో దగ్గర XYZ ఏమైనా తీసుకున్న కంపేర్ చేసుకొని దీంతో కంపేర్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఫీ వచ్చేసి 6000 ఉంది. 21 ఏప్రిల్ లోపల తీసుకున్న వాళ్ళందరికీ 2000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇది ఒక 500 నుంచి ఒక 1500 పెరిగే అవకాశం ఉంది, 7500 అయ్యే అవకాశం ఉంది. ఫుల్ కంటెంట్ రెడీ అయిపోతుంది కాబట్టి ఎవరైనా ఉంటే ఇమీడియట్గా ఈ నంబర్స్, నా నెంబర్ ఇది 9849713451, 9848692598 ఈ నెంబర్లో కాల్ చేయండి. ఎలా పే చేయాలో మీకు చెప్తారు. ఓకే, సో మన యాప్ వచ్చేసి saimeeda.in. ఇది ఆన్లైన్ పరిస్థితి. లేదు సార్ మేము రెడీగా ఉన్నాము ఆఫ్లైన్ రావడానికి, ఇప్పుడు మేలో జూన్లో నోటిఫికేషన్ అంటున్నారు, వస్తే ఒక 3-4 నెలలు ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంది, మేము రావాలనుకుంటే మీకు ఒక స్పార్క్ బ్యాచ్ 4 months రిజల్ట్ ఓరియంటెడ్ స్పార్క్ బ్యాచ్ ఏప్రిల్ 21 నాడు కండక్ట్ చేస్తున్నాం. తెలుగు మీడియంకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియంకి సపరేట్గా. మరి మన సాయిమేధా కోచింగ్ సెంటర్ జేఎల్ఎం ఆఫ్లైన్ ప్రత్యేకతలు ఒకసారి ఏ కోచింగ్ సెంటర్తో కంపేర్ చేసినా సరే నెంబర్ 1 సపరేట్ బ్యాచ్ ఫర్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం. ఇది చెక్ చేసుకోవాలి ఫస్ట్. మీరు ఊరిక పోయి మాకు జేఎల్ఎం కోచింగ్ కావాలని మీరు అంటే ఎస్ పలానా డేట్ స్టార్ట్ కూర్చుంటారు, తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్ చెప్పొచ్చు, తెలుగు ఇంగ్లీష్ కాంబినేషన్ నోట్స్ రాయించవచ్చు. కానీ మన సాయిమేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో తెలుగులో చెప్తూ తెలుగులో నోట్స్ రాయించడం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్తూ తెలుగులో చెప్తూ కాంబినేషన్లో చెప్తూ మీకు అర్థమయ్యే విధంగా చెప్తూ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో నోట్స్ రాయించడం, అది మన ప్రత్యేకత నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి ఈ డిఫరెన్సెస్ తెలుసుకొని జాయిన్ అవ్వండి. ఎందుకంటే మళ్ళీ నోటిఫికేషన్ ఒక్కసారి ఇప్పుడు పడితే 1 సంవత్సరం వరకు రాకపోవచ్చు, 2 సంవత్సరాల వరకు రాకపోవచ్చు, మళ్ళీ కొత్త గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా రాకపోవచ్చు, మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు. కాబట్టి ఇది లాస్ట్ అవకాశంగా భావించి సీరియస్గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టే ముందు వరుసలో ఉండే విధంగా మిమ్మల్ని తయారు చేయడానికి మన సాయిమేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ టీం అంతా రెడీగా ఉంది. టీం కూడా చూపిస్తాను మీకు. సో డైలీ సెకండ్ వచ్చేసి డైలీ కంపల్సరీగా 8 hours క్లాసెస్, మార్నింగ్ 9 o'clock నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు. అవసరమైతే నోటిఫికేషన్ తొందరగా వచ్చింది, డేట్ ఎగ్జామ్ టైం తొందరగా వచ్చిందంటే ఇంకో 2 నెలలు. అంటే మీరు ఏ కోచింగ్ సెంటర్తో కంపేర్ చేసినా తెలుగు ఇంగ్లీష్ సపరేట్ ఉందా లేదా, ఫుల్ డే క్లాస్ జరుగుతుందా లేకపోతే హాఫ్ డే క్లాస్ జరుగుతుందా. మా దగ్గర అయితే ఫుల్ డే క్లాస్ 8 hours క్లాసెస్. కనుక్కోండి.
డైలీ అయిపోయిన తర్వాత రివిజన్ చేయడము, షార్ట్ నోట్స్ రాయించడము, షార్ట్ నోట్స్ రాయించడము, చాప్టర్ వైజ్ హ్యాండ్ అవుట్స్ ఇవ్వడము, హ్యాండ్ అవుట్స్ ఎక్స్ప్లెయిన్ చేయడము, ఇవన్నీ కనుక్కోవాలి. కోచింగ్ అంటే సబ్జెక్ట్ చెప్తే కాదు, ట్రైన్ చేయడము. నేను దాదాపు 22 సంవత్సరాలు అవుతుంది మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో. నా పని పొద్దున్న లేస్తే ఇదే పని. ఫ్యాకల్టీని అరేంజ్ చేయడం కాకుండా పిల్లలతో మనం ఎట్లా ప్రిపేర్ చేయించాలి, ఫ్యాకల్టీతో ఏమేం చేయించాలి, అదంతా మా డైరెక్టర్ సార్ అబ్జర్వేషన్లో, డైరెక్టర్ సార్ గైడెన్స్లో మనం చేస్తున్నాం. కాబట్టి మనకు లాస్ట్ నోటిఫికేషన్లో అన్ని కోచింగ్ సెంటర్లతో కంపేర్ చేస్తే అత్యధిక పోస్టులు సెలెక్ట్ అయిన విద్యార్థులు ఎవరైనా ఉంటే అది సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్. చాప్టర్ వైజ్ హ్యాండ్అవుట్స్, చాప్టర్ వైజ్ టెస్టులు, చాప్టర్ అయిపోయిందంటే టెస్ట్ అయిపోయినంటే నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్, టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషన్, సబ్జెక్ట్ అయిపోయిందంటే సబ్జెక్ట్ పైన గ్రాండ్ టెస్ట్, మిక్స్డ్ సబ్జెక్ట్ 2-3 సబ్జెక్టులు అయిపోయినాయంటే మిక్స్డ్ సబ్జెక్టులు గ్రాండ్ టెస్టులు, లాస్ట్లో 10 మార్క్ ఎగ్జామ్స్. ఇవి మన సాయి మీద ఆఫ్లైన్ ప్రత్యేకతలు. మళ్ళొక్కసారి తెలుగు మీడియం సపరేట్, ఇంగ్లీష్ మీడియం సపరేట్. ఫుల్ డేనా హాఫ్ డేనా కంపేర్ చేసుకో. 2 నెలల 4 నెలల, నా దగ్గర 4 నెలలు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా సంవత్సరం నుంచి 10 మంది ఉన్నా 200 మంది ఉన్నా 4 నెలలు తీసుకొని ఫుల్ డే తీసుకొని కంప్లీట్ చేసాం. 2 నెలలు అంటే కష్టం. ఇవన్నీ కంపేర్ చేసుకొని పోండి. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. డబ్బులు ఏముంది, ఇప్పుడు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. డబ్బులు ఊరికేం రావు, డబ్బులు సంపాదించవచ్చు. కానీ కాలం రాదు కదా, సమయం తిరిగి రాదు కదా. కాబట్టి నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందో తెలియదు కదా. తెలుగు ఇంగ్లీష్ సపరేట్, ఫుల్ డే క్లాసెస్ 4 మంత్సా, 1 మంతా, 2 మంత్సా, 60 డేసా, 45 డేసా, ఇంతకుముందు 45 డేస్లో కంప్లీట్ చేశారా, 6 మంత్స్లో కంప్లీట్ చేశారా, 3 మంత్స్లో కంప్లీట్ చేశారా, అంతా చెక్ చేసుకొని పోండి. అంతా బయట అన్నీ విన్న తర్వాతనే సాయి మీదకి రండి. సాయి మీదలో ఒక రోజు డెమో క్లాస్ వినండి, పక్క వాళ్ళతో కంపేర్ చేయండి, పక్క వాళ్ళని అడగండి, ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేయండి. ఫైనల్లీ యూ కెన్ టేక్ ద అడ్మిషన్. 21 ఏప్రిల్ డైలీ రివిజన్ జరుగుతుందా లేదా, షార్ట్ నోట్సు, హ్యాండ్ అవుట్సు, చాప్టర్ వైజ్ టెస్టులు, టెస్ట్ పేపర్ ఎక్స్ప్లెనేషను, గ్రాండ్ టెస్టులు, మిక్స్డ్ సబ్జెక్టులు. మళ్ళీ ఒక సబ్జెక్ట్ అయిపోతే ఇంకో సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ మర్చిపోతాం కదా. కాబట్టి ఆ సబ్జెక్ట్ మర్చిపోకుండా ఆ సబ్జెక్ట్ వల్ల అట్లనే రివిజన్ చేసుకోవాలి నువ్వు కదా. అట్లా మిక్స్డ్ ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ అయిపోయింది, డీసీ మిషన్ స్టార్ట్ అయింది, ట్రాన్స్ఫార్మర్ ప్లస్ డీసీ మిషన్ మిక్స్డ్. నెక్స్ట్ సింక్రనస్ స్టార్ట్ అయింది, ట్రాన్స్ఫార్మర్ డీసీ సింక్రనస్, నెక్స్ట్ ఇండక్షన్ ట్రాన్స్ఫార్మర్ డీసీ ఇండక్షన్, అట్లా ఆ విధంగా మిక్స్డ్ అయిపోయినాక మళ్ళీ ఇంకోటి పవర్ సిస్టమ్. ఆ విధంగా మిక్స్డ్ గ్రాండ్ టెస్ట్లు. ఫైనల్గా 10 మార్క్ జేఎల్ఎం ఎగ్జామ్ ఇంగ్లీష్ తెలుగు కాంబినేషన్లో ఫైనల్ ఎగ్జామ్ ఎట్లా ఉండబోతుందో అలా పేపర్ కండక్ట్ చేయబోతా ఉన్నాం. 21 ఏప్రిల్ 4 మంత్స్ రిజల్ట్ ఓరియంటెడ్ స్పార్క్ బ్యాచ్, ఆఫ్లైన్ ఆన్లైన్ రికార్డెడే కదా సార్ అంటే, రికార్డెడ్ అంటే ఒకటి చెప్తా. ఈ సెట్ 2020 కరోనాలో స్టార్ట్ చేస్తే, కరోనాలో ఎన్నో కోచింగ్ సెంటర్లు ఈ సెట్ ఇచ్చిండొచ్చు. బట్ మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్లో కంటెంట్తో పాటుగా పేపర్లు, చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ సెట్లు, చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవంతా అప్లోడ్ చేసి పిల్లలకి ఒక వాట్సాప్ షెడ్యూల్ వేసి ఆ షెడ్యూల్ ప్రకారము టెస్టులు కండక్ట్ చేయడం వల్ల కరోనాలో స్టార్ట్ అయింది. ఈ సెట్తో స్టార్ట్ అయితే ఈ సెట్ తర్వాత జేఎల్ఎం, సబ్ ఇంజనీర్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, ఏఈ, ఏడబ్ల్ఈ, సివిల్, ఎలక్ట్రికల్, ఈసీ ఇట్లాంటి మొత్తం కోర్సులు డెవలప్ చేశాం, పద్ధతిగా చేశాం. కాబట్టి ఇవాళ మార్కెట్లో ప్రతి కోర్సుకి సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్, సాయి మేధా .in యాప్కి, స్పేస్ ఇంజనీరింగ్ అకాడమీ బీటెక్ వాళ్ళకి స్పేస్ గేట్ యాప్కి కొద్దిగా రెస్పెక్ట్ ఉంది, కొద్దిగా వాల్యూ ఉంది, కొద్దిమంది తీసుకొని సక్సెస్ అవుతున్నారు కూడా. అదేవిధంగా మీరు కూడా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మన ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ టీం అడుగుతూ ఉంటారు చాలామంది, వీళ్ళు మా ఫ్యాకల్టీ. నవీన్ సార్ మిషన్స్ ఏసీ సర్క్యూట్స్, భాను సార్ మిషన్స్ T&D బ్యాటరీస్, విష్ణువర్ధన్ సార్ పవర్ సిస్టమ్, ముఖేష్ సార్ ట్రాన్స్ఫార్మర్స్, ఇల్యూమినేషన్ అండ్ బ్యాటరీస్, సురేంద్రబాబు సార్ మెజర్మెంట్స్ అండ్ మిషన్స్, పవర్ ఎలక్ట్రానిక్స్, కనకరాజ్ సార్ జనరేషన్ T&D జనరేషన్ బ్యాటరీస్ డీసీ మిషన్స్, పార్థసార సార్ మ్యాగ్నెటిజం బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, శివరామ్ సార్ బేసిక్ ఎలక్ట్రానిక్స్, సూర్యతేజ సార్ వచ్చేసి మన ఏసీ సర్క్యూట్స్, డైరెక్టర్ సార్ కూడా డీసీ మిషన్స్, ఇండక్షన్ మిషన్స్, ఇల్యూమినేషన్స్ ఇవి కూడా మీకు టీచ్ చేసే అవకాశం ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియం ఫ్యాకల్టీ. టోటల్గా 4 + 5 9 సార్తో కలుపుకుంటే 10 మంది ఫ్యాకల్టీ.
అంటే ఎందుకు ఇక్కడ 10 మంది ఫ్యాకల్టీ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగిందంటే, ఒక ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్ని బాగా చెప్పండి సార్ అంటే అతను దానిలో మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టగలుగుతాడు. అదే ఫ్యాకల్టీకి 4 సబ్జెక్టులు ఇచ్చి బాగా చెప్పండి అంటే ట్రాన్స్ఫార్మర్ బాగా చెప్పొచ్చు, సింక్రస్కి వచ్చేస్తే కొద్దిగా డీలా పడిపోవచ్చు. కాబట్టి ఫ్యాకల్టీ పైన బర్డెన్ లేకుండా, ఫ్యాకల్టీ పైన ఎట్లాంటి బర్డెన్ లేకుండా, ప్రెజర్ లేకుండా చాలా ప్రశాంతంగా ఎక్కడ ఏం చెప్పాలి, ఎక్కడ ఏం తగ్గించాలి, ఎక్కడ ఏం పెంచాలి అనే విధంగా వాళ్ళకు ఒక రిలాక్సేషన్ ఇస్తున్నాం. కాబట్టి ఎక్కువ మంది మన ఫ్యాకల్టీ టీం అంతా మంచిగా తీర్చేయగలుగుతున్నారు. అదేవిధంగా తెలుగు మీడియం కూడా దాదాపుగా 6 మంది, మా డైరెక్టర్ సార్తో కలుపుకుంటే 7 మంది. భాను సార్, సురేంద్రబాబు సార్, పార్థసారథ్ సార్, శివరామ్ సార్, కనకరాజ్ సార్, సూర్యతేజ్ సార్, మా డైరెక్టర్ సార్తో కలుపుకుంటే 7 మంది. ఇది మన ఫ్యాకల్టీ టీం. సో మై డియర్ స్టూడెంట్స్, ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక మాట ఎప్పుడు చాలాసార్లు రిపీట్ చేస్తూ ఉంటా. ఎన్ని పోస్టులు ఉంటాయి? 2000 పోస్టులు ఉంటాయా, 1000 పోస్టులు ఉంటాయా, 700 పోస్టులు ఉంటాయా? మళ్ళీ మన దానికి వస్తే, ఏది మన ఊరి విషయానికి వస్తే, చేయలేమంటే మన ఊర్లోనే పని చేయాలి కదా. మళ్ళీ అందులో 1 పోస్ట్ ఉంటుందా, 2 పోస్టులు ఉంటాయా? నాన్ లోకల్ 5%లో కొడతావా, ఎక్కడ కొడతావా కాదు. ఫస్ట్ సబ్జెక్ట్లో మాస్టర్ కావాలి. ఆ మాస్టర్ అయ్యి ఏ నోటిఫికేషన్ పడినా, ఏ దాంట్లో అయినా సరే, దాంట్లో ఆ జాబ్ కొట్టే దాంట్లో మీరు ముందు వరుసలో ఉండాలంటే ఈ 4 మంత్స్ రిజల్ట్ ఓరియంటెడ్ స్పార్క్ బ్యాచ్కి మీరు అడ్మిషన్ తీసుకోండి. 100% సక్సెస్ అవుతారు. ఆన్లైన్ అయితే సాయి మీద రాడిన అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ నంబర్ని కాంటాక్ట్ చేయండి. ఇది నా నెంబరే, ఇది కూడా నా నెంబరే, మేడం దగ్గర ఉంటుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అందరూ ప్రతి ఒక్కరు బాగా కష్టపడాలి, సబ్జెక్ట్లో మాస్టర్స్ అవ్వాలి. కోచింగ్ తీసుకుంటే సరిపోదు, కోచింగ్తో పాటుగా రివిజన్ చేసుకోవాలి. రివిజన్ చేయడానికి రెడీగా ఉన్నాం. షార్ట్ నోట్స్ రాసుకోవాలి, షార్ట్ నోట్స్ కూడా రాయించడానికి రెడీగా ఉన్నాం. ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తాం. ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత 30 బిట్లలో ఒక 27 బిట్లు నాకు జేఎల్ఎం ఎగ్జామ్ కాదు, జేఎల్ఎం అయిన తర్వాత కూడా గుర్తుంటాయి అన్న విధంగా ఉన్నాయి. కానీ 3 బిట్లు మాత్రం నా మైండ్లోకి వస్తలేవు. అట్లాంటివి షార్ట్ నోట్స్ కింద రాయాలి. ఇట్లాంటి వాటిల్లో మిమ్మల్ని మాస్టర్స్ని ట్రైన్ చేయడానికి మన సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్ డైరెక్టర్ జేసీ రుద్రపాటి సార్ పరీక్షలో నేనైతే రెడీగా ఉన్నాను. మీరు జేఎల్ఎం జాబ్ కొట్టే దాంట్లో ముందు వరుసలో ఉండడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ శశికాంత్ వాల్మీకి, సాయి మేధా కోచింగ్ సెంటర్ కోటి హైదరాబాద్.